మీరు కూడా ఒక కొత్త యూట్యూబర్ అయితే మీ వీడియో వ్యూస్ కూడా 50, 100, 200 అలా వస్తున్నట్లయితే ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. మీరు కూడా ఈ 5 మిస్టేక్స్లో 1 or 2 లేదా అన్ని మిస్టేక్స్ కూడా మీ ఛానల్లో చేస్తున్నారు. దానివల్ల మీ ఛానల్ గ్రో అవటం లేదు. మిస్టేక్స్ అంటే సెట్టింగ్స్ చేంజ్ చేయాలి, ట్యాగ్స్ యూజ్ చేయాలని నేను చెప్పను, అవి చాలా మంది చెప్తారు. సో 5 యాక్చువల్ మిస్టేక్స్ క్రియేటర్స్ చేస్తున్నారు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే వాటిని మనం అవాయిడ్ చేసామంటే, ఫిక్స్ చేసామంటే మీ ఛానల్ మీరు గ్రో చేసుకోవచ్చు. సో ఈ మిస్టేక్స్లో 4th మిస్టేక్ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. 5th మిస్టేక్ అయితే ఐఎమ్ షూర్ మీరు కూడా చేస్తారు. మిస్టేక్ నెంబర్ 1, రాంగ్ నిచ్. మెయిన్ గా న్యూ యూట్యూబర్స్ ఛానల్ స్టార్ట్ చేసేది మనీ కోసం లేదా ఫేమ్ కోసం, కానీ చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళకి యూట్యూబ్ ఒక ఫ్యాషన్ అవ్వదు. సో చాలా మంది న్యూ యూట్యూబర్స్ రాంగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనీ సంపాదించాలనుకుంటే మేబీ వాళ్ళ పెద్ద క్రియేటర్స్ లైక్ ప్రసాద్ టెక్ తెలుగు, సింపుల్ గా వాళ్ళని చూసి టెక్ ఛానల్ స్టార్ట్ చేస్తారు, కానీ ఎటువంటి టెక్ నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు. సిమిలర్లీ ఫేమస్ అవ్వాలంటే హర్ష సాయి లేదా నా అన్వేషణ, అవినాష్ వాళ్ళని చూసి ఛానల్ స్టార్ట్ చేస్తారు, ఎటువంటి ట్రావెల్ నాలెడ్జ్ లేకపోయినా. సో నిచ్ సెలక్షన్ టైంలో చేసే ఫస్ట్ మిస్టేక్ సెలెక్టింగ్ అన్సూటబుల్ నిచ్. ఏదైనా ఒక టాపిక్ మీద బేసిక్ అండ్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ లేకుండా ఒక పర్టికులర్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొద్దు. సో మీరు ఆల్రెడీ ఉన్న బిగ్ క్రియేటర్స్ ని కంపీట్ చేయలేరు. అలాగే ఒకవేళ కంపీట్ చేద్దామని స్టార్ట్ చేసిన మీ వీడియోస్ 1 లేదా 2 వైరల్ అయినా తర్వాత వీడియోస్ కి ఐడియాస్ కోసం ఆలోచించడంలో చాలా ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ ఐడియాస్ వచ్చినా ఆ ఛానల్ మీద వర్క్ చేయడంలో మజా రాదు. సో సెలెక్ట్ రైట్ నిచ్. బట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ నిచ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సింపుల్, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని అన్ని రాయండి. మీరు ఏ టాపిక్ లో బాగా నాలెడ్జ్, ఏ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందో రాస్తే మీకు చాలా ఐడియాస్ అనేవి వస్తాయి. ఓకే, లైక్ మీరు పాటలు బాగా పాడితే కవర్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, మూవీ చూడడం ఇష్టమైతే మూవీ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, సైన్స్ వగైరా ఇంట్రెస్ట్ అయితే ఫ్యాక్ట్స్ ఛానల్ పెట్టండి. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొక విషయం, మీ ఎక్స్పెక్టేషన్స్ నిచ్ కి ప్రొఫెషనల్ గా ఉండాలి. మీరు మీ డ్రీమ్ ఒక 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలంటే మీరు సెలెక్ట్ చేసుకునే నిచ్ సర్చింగ్ ఆడియన్స్ కూడా తక్కువ ఉండకూడదు. మిస్టేక్ నెంబర్ 2, బ్యాడ్ ఆడియో. ఒక కొత్త యూట్యూబర్ కి స్టార్టింగ్ స్టేజ్ లోనే చాలా వాటి మీద వర్క్ చేయవలసి ఉంటుంది, లైక్ లైటింగ్, ఆడియో, కెమెరా క్వాలిటీ, ఎడిటింగ్. కానీ నన్ను అడిగితే వాటన్నిటిలో ఇంపార్టెంట్ ఏదంటే ఆడియో అనే చెప్తాను. సో నేను చెప్పలేను కూడా ఆడియో అనేది వీడియోకి ఎంత ఇంపార్టెంట్. ఏ వ్యూవర్ అయినా సరే ప్యూర్ క్వాలిటీ ఉన్న వీడియోని, ఎడిటింగ్ బాగాలేని వీడియోని పూర్తిగా చూడొచ్చు ఆడియో బాగుంది. అదే రివర్స్ లో ఉంటే ఒకవేళ కంటెంట్ బాగుంటే ఆడియో బాగోకపోతే వెంటనే సెట్ చేయండి, లేదంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. బట్ నా దగ్గర మంచి మైక్ లేదు, నేను మంచి ఆడియో ఎలా రికార్డ్ చేయాలి? అదే కదా క్వశ్చన్. సో ఇది ఒక మిస్కన్సెప్షన్ అంతే. మంచి ఆడియో కోసం మైక్ ఖచ్చితంగా ఉండాలని. నేను నా వీడియోస్ లో మైక్ యూజ్ చేయనంటే మీరు నమ్మనే. బట్ నా సజెషన్ ఏమిటంటే మీరు మంచి ఆడియో కోసం ఒక మంచి ప్లేస్, లైక్ ఎక్కువ రాని ప్లేస్ లో మీరు ఆడియోని రికార్డ్ చేయొచ్చు. ఆడియో అయితే అయిపోయింది, కానీ జనం వీడియోస్ చూడకముందే మిమ్మల్ని ఎయిట్ చేస్తారు. సో మిస్టేక్ నెంబర్ 3, ప్యూర్ బ్రాండింగ్. సో ప్యూర్ బ్రాండింగ్ అంటే మీ ఛానల్ లోగో బాగాలేదు, బ్యానర్ బాగాలేదు, నేమ్ బాగాలేదని కాదు. ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే మీరు వీటిని పెద్ద క్రియేటర్స్ నుంచి కాపీ చేస్తారు. కొత్త యూట్యూబర్స్ కి ఏమనిపిస్తుంది అంటే పాపులర్ క్రియేటర్స్ ని కాపీ చేస్తే మనకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి అని. బట్ రియాలిటీలో దానికి రివర్స్ లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నానిట్స్ లోనే పెద్ద క్రియేటర్ చూసుకుంటే సాయి కృష్ణ, ఆయన లోగో, ఛానల్ నేమ్, థంబ్నెయిల్, స్టైల్ కాపీ కొడతారు. అలా చేయడం ద్వారా కంటెంట్ బాగాలేని వీడియోస్ కి వ్యూస్ ఎలాగ రావు, బట్ కంటెంట్ బాగున్న వాటికి కూడా వ్యూస్ రావు. ఎందుకంటే నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్. మీరు ఒక కాపీ క్యాట్ అని అనిపిస్తుంది. దాని తర్వాత మీ కంటెంట్ మంచిగా ఉన్నా ఎక్కువ వాల్యూ ఎవరు మిమ్మల్ని హేట్ చేస్తారు. మరి మీరు కూడా పెద్ద క్రియేటర్స్ ని కాపీ చేస్తే ఇప్పుడే వెళ్ళి మీ బ్రాండింగ్ మార్చండి. మిస్టేక్ నెంబర్ 4, రాంగ్ టాపిక్. నేను చాలా మంది కొత్త యూట్యూబర్స్ ఛానల్ చూసినప్పుడు 90% ఆఫ్ యూట్యూబర్స్ వీడియోస్ కి రాంగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. దానివల్ల వ్యూస్ రావు. ఒకవేళ వచ్చిన 50, 100 వ్యూస్ తర్వాత ఆగిపోతాయి. రాంగ్ టాపిక్ అంటే 2 టైప్స్ వస్తాయి. 1, వీడియో అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు యూట్యూబ్ లో కొత్త కాబట్టి మీకు ఫేస్ వాల్యూ అనేది ఉండదు, ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీరు మీకోసం వీడియో చేస్తే ఎవరు క్లిక్ చేస్తారు? మేబీ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవ్వరు చూడరు.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా గురించి కాదు పాపులర్ అయిన పర్సన్స్ గురించి వీడియోస్ చేసా. అదే ఇప్పుడు 8,000+ సబ్స్క్రైబర్స్ ని తీసుకొచ్చి. సో మీరు ఎలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలంటే జనంకి ఇంట్రెస్ట్ ఉండేవి, లైక్ ఫేమస్ యూట్యూబర్స్. ఒకవేళ నా ఫస్ట్ వీడియో నా 5 facts అబౌట్ మీ లేదా Q&A అయితే ఎవరు చూస్తారు? సో స్టార్టింగ్ స్టేజ్ లో మీ మీద వీడియోస్ చేయండి. ఒక సెకండ్ టైప్ కూడా అవ్వచ్చు, వీడియోస్ నో బడీ వాంట్స్. మీరు మీ మీద వీడియోస్ చేయకపోతే వీడియోస్ కి వ్యూస్ వస్తాయని కాదు, మీరు సర్చబుల్ టాపిక్ మీద వీడియోస్ లేదా వాంట్ టు వాచ్ టాపిక్ మీద వీడియోస్ చేయాలి. సో మీ నిచ్ లో పాపులర్ గా ఉన్న వ్యక్తుల మీద టాపిక్ గా సెర్చ్ చేసుకుని వీడియోస్ చేయండి, లేదంటే ఆడియోస్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్న వాటి మీద వీడియోస్ చేయండి, లేదంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ వాటి మీద ఏదో మీ మనసుకు తోచిన టాపిక్ మీద వీడియోస్ చేసి మంచి టైటిల్, థంబ్నెయిల్, ఎడిటింగ్ బాగా చేసా వ్యూస్ రావటం లేదు అనడం కాదు. మీరు ఎలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలంటే జనంకి, పీపుల్ కి యాక్చువల్ గా వాంట్ టు వాచ్, సో వాళ్ళకి వాచ్ చేయాలనిపించారు. నెక్స్ట్ మిస్టేక్ నేను కూడా నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో 3 to 4 years చేసా, అక్కడ నేను గ్రో అవ్వలేదు. మిస్టేక్ నెంబర్ 5, లెర్నింగ్ బట్ నాట్ అప్లయింగ్. ఒక కొత్త క్రియేటర్స్ కి వ్యూస్ రాకపోతే ఏం చేస్తాడు? అఫ్ కోర్స్ యూట్యూబ్ కు వెళ్ళి హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్, హౌ టు గెట్ మోర్ వ్యూస్, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ సో ఆన్. సో అలా సెర్చ్ చేసి చూడటంలో ఏం తప్పలేదు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఏవైతే వీడియోస్ చూసి నేర్చుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ని అప్లై చేయండి. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీ ఛానల్ గ్రో అవ్వకపోతే మీరు హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ అని సెర్చ్ చేస్తారు. సో ఒక వీడియో వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. సో అది ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో అటువంటి వీడియోస్ ని రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అని. సో మీరు ఏమనుకుంటారంటే ఈ వీడియోలో రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లేదంటే ఆ వీడియోలో రైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అలా కంటిన్యూస్ గా యూట్యూబ్ ని స్క్రోల్ చేస్తూ వీడియోస్ చూస్తూ ఉంటారు. సో మీకు తెలియకుండానే కొన్ని ఇయర్స్ అనేవి గడిచి. సో ఈసారి మీరు హౌ టు గ్రో ఆన్ యూట్యూబ్ అలాంటి వీడియోస్ మీద క్లిక్ చేసే ముందు మిమ్మల్ని మీరు ఇలా అడగండి, సో నేను ఎన్ని వీడియోస్ చూసాను, ఒక్కటైనా అప్లై చేశాను, లేదా ఈ వీడియో చూసాక కనీసం ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అయినా అప్లై చేస్తాను. ఒకవేళ ఆన్సర్ నో అయితే ఆ వీడియో చూడొద్దు, ఫస్ట్ మీరు నేర్చుకున్నది అప్లై చేయండి. బోనస్ మిస్టేక్ 6. కొన్ని రోజుల క్రితం నాకు ఒక కమెంట్ వచ్చింది, టైటిల్ ఎవరు చదువుతారని. నేను అంటాను, టైటిల్ ని ఇగ్నోర్ చేయడం చాలా పెద్ద మిస్టేక్. వీడియోకి ICTR కావాలంటే థంబ్నెయిల్ మాత్రమే సరిపోదు, టైటిల్ కూడా చాలా మ్యాటర్ అనేది ప్లే చేస్తుంది. సో ఒకవేళ మీరు కూడా జస్ట్ 2 steps లో మంచి టైటిల్ ఎలా పెట్టాలో నేర్చుకోవాలనుకుంటే నా నెక్స్ట్ వీడియో చూడండి.